of our first love. Glory to God, praise the Lord, hallelujah. దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా. We bring greetings to you in Jesus' precious mighty name. యేసు నామములో మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. You're watching Fresh Manna from heaven. ఫ్రెష్ మన్నా హెవెన్ మీరు చూస్తున్నారు. Thank God for all the breakthroughs, all the deliverance, all the healings that God is doing through this broadcast. వీడియోస్ ద్వారా మీ జీవితంలో గొప్ప గొప్ప బ్రేక్ త్రూస్ దేవుడు తీసుకొస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. We are doing a grace revelation many series. చాలా సిరీస్ మేము చేసాం గ్రేస్ రెవల్యూషన్స్ If you have missed the word of God, get into the word of God, love the word of God, hear the word of God and be blessed. మీరు మిస్ అయితే మరలా వెళ్ళి యూట్యూబ్ కి వెళ్ళి చూడండి, మీరు ఆశీర్వదించబడండి. Today's topic is ఈ రోజు మన అంశం the deity of the Lord Jesus Christ. ఈ రోజు మన అంశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం. The deity of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క దైవత్వం. This is part 96. ఇది 96వ విభాగం. Hallelujah. Hallelujah. So very important thing that we are talking today. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతున్నాం. Matthew chapter 19 verse 17. మత్తయి సువార్త 19:17. So he said to him, "Why do you call me good? No one is good but one, that is God." అందుకైనా మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, అది దేవుడు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. So here is a rich young ruler who came to Jesus with a question, "Now what I must do to be saved?" చూడండి, ఇక్కడ ఒక యవ్వన ధనవంతుడు ఒకడు వచ్చి అడుగుతున్నాడు, నేను రక్షించబడాలంటే ఏం చేయాలని. And then he calls Jesus as good. యేసుప్రభుని మంచివాడు అని చెప్పి మంచి కార్యముల గురించి అడుగుతున్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఎందుకు మంచివాడు అని నన్ను పిలుస్తున్నావు? So why do you call me good? మంచివాడు అని ఎందుకు పిలుస్తున్నావు? మంచివాడు ఒక్కడే కదా. He said, "No one is good, ఇక్కడ అంటున్నాడు ఎవరు మంచివాళ్ళు కాదు భూమి పైన, but only one, కానీ ఒక్కడే ఉన్నాడు, that is God." అది దేవుడు. Hallelujah. హల్లెలూయా. If you understand this revelation, what Jesus is saying is, ఇక్కడ మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే యేసుప్రభు ఎందుకు ఆ మాట అన్నాడని, Jesus was indirectly giving him notification. యేసుప్రభు ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇస్తున్నాడు, I am God Almighty. నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని. Amen. Hallelujah. హల్లెలూయా. I am that good God whom you are talking about. నువ్వు అంటున్నావు కదా, మంచి కార్యముల గురించి అడుగుతున్నావు కదా, మంచివాడు దేవుడు ఒక్కడే కదా, మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే నేను దేవుణ్ణి అని హింట్ ఇస్తున్నాడు అక్కడ. Indirectly Jesus was trying to give a message to him. ఇండైరెక్ట్ గా ఆయనకు ఒక మెసేజ్ చెప్తా ఉన్నాడు. Because this man, his mindset, his lifestyle, his past is full of law system. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి ఏమి చేసి దేవుని సంతోషపరచాలా అనేటువంటి ధర్మశాస్త్రం కింద ఆయన మైండ్ ఉన్నది. Telling him indirectly that I am that God who will take you to heaven. యేసుప్రభు అంటున్నాడు, నేను ఆ దేవుణ్ణి నిన్ను పరలోకానికి తీసుకెళ్తానని. So these days there are so many questions and debates about the deity of the Lord Jesus Christ. ఈ మధ్య కాలంలో యేసుప్రభు యొక్క దైవత్వం గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. Even the days when apostles were preaching about Jesus, the antichrist spirits, they rose, the cult, they rose. How can Jesus be God? ఇక్కడ కూడా పౌలు మళ్ళీ అపొస్తలుడైనటువంటి పేతురు వీళ్ళందరూ బోధించేటప్పుడు కూడా యేసుప్రభు దేవుడు ఎట్లయితాడు అని యాంటీగా చాలా మంది లేసారు అప్పట్లో కూడా. The religious spirits opposed the preachings of the early church. How can Jesus be God? మత సంబంధమైనటువంటి ఈ యొక్క దురాత్మ ఏదైతే ఉందో యేసుప్రభు మీద వ్యతిరేకంగా లేసింది, యేసుప్రభు దేవుడు ఎట్లయితాడని. So even today also this problem is there, that saying that Jesus is not God. ఈ రోజు వరకు ఇదే సమస్య, యేసుప్రభు దేవుడు ఎట్లయితాడని. Look at John chapter 1 verse 1 and verse 14. It's so clear. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము 14వ వచనము క్లియర్ గా The చెప్తుంది. scripture talks about the deity and the divinity of the Lord Jesus Christ. యేసుప్రభు యొక్క దైవత్వం గురించి ఈ లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. It says, "In the beginning was the Word was with God, and the Word was God." ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. It's very clear there. అది చాలా క్లియర్ గా ఉంది కదా. Word itself is God. వాక్యమే దేవుడు అని చెప్తుంది. The Word is the Lord Jesus Christ. ఇక్కడ ఏముంది? వాక్యమే యేసుప్రభు అని ఉంది. Many people say Father God is God. Jesus is not God. చాలా మంది ఏమంటారు, తండ్రి అయిన దేవుడు దేవుడు గాని కుమారుడైన దేవుడు దేవుడు కాదని. Many people believe that Holy Spirit is God, but Jesus Christ is not God. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అని కొంతమంది ఒప్పుకుంటారు కానీ యేసుప్రభుని దేవుడు అని ఒప్పుకోరు. So they question the deity, the divinity of God, but if you don't believe Jesus as God, then you have no entrance to the kingdom of heaven. చూడండి, యేసుప్రభు యొక్క దైవత్వమును నమ్మకుంటే అసలు పరలోక రాజ్యానికి నీకు ప్రవేశం ఎట్లా? Because God became man. దేవుడు మానవుడుగా వచ్చాడు. That's what in verse 14 it says. అందుకే 14వ వచనంలో ఈ And విధంగా the word became flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటిమి. Did you see that?
చూసారా? In verse 1, 1వ వచనంలో the word is God. వాక్యమే దేవుడు అన్నది. In verse 14, 14లో that word which was God became flesh. అంటే వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడైన వాక్యము శరీరంగా వచ్చాడు అని. So what does that mean? అంటే ఏంటి? God became flesh. దేవుడు మానవ రూపంలో ఉన్నాడని. Amen. Who is Jesus? ఎవరు యేసు ప్రభు? Jesus is no one else but God in flesh. Whether you believe it or don't believe it, it's your problem. But this is the truth. This is the fact. చూడండి, నువ్వు నమ్ము నమ్మకపో యేసు ప్రభు శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు. Hallelujah. And only when you believe this, you have the access to go to heaven. ఇది నమ్ముతేనే నీకు పరలోకానికి మార్గము సరళమవుతుంది. Look at John chapter 20 verse 28. యోహాను సువార్త 20:28. And Thomas answered and said to him, my Lord and my personal God. ఇక్కడ ఏమంటున్నాడు తోమా? ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. You see that? What is Thomas addressing Jesus? మరి యేసు ప్రభుని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నాడంటే? My Lord. నా దేవా. My God. నా దేవుడా. Hallelujah. This is what we got to tell to Jesus. మనం అది చెప్పాలండి యేసు ప్రభు. We got to say that Jesus is my Lord. యేసు ప్రభు నా ప్రభువు. And Jesus is my God. ఆయన నా దేవుడు. Wow. Hallelujah. Hallelujah. What a privilege for us to believe in Jesus Christ as God. యేసు ప్రభుని దేవుడుగా కొలవటం అనేది ఎంత గొప్ప భాగ్యం అండి. Colossians 2:9. కొలసీలకు రాసిన పత్రిక 2:9. For in him dwells all the fullness of Godhead bodily. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా Wow. క్రీస్తునందు నివసించుచున్నది. Hallelujah. Hallelujah. Jesus was 100% God, though he was 100% man. చూడండి, ఆయన 100% దేవుడు, 100% మనిషి. Amen. There is no doubt at all. దానికి డౌటే లేదు. The scripture is bullseye. It's to the target. It speaks so confidently. లేఖనంకు లేఖనమే కరెక్ట్ గా చెప్తది. So in Jesus Christ was all the fullness of Godhead. చూడండి, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. Who is Jesus? ఎవరు యేసు? Jesus is God walking in Jerusalem, walking all over Israel. యేసు ప్రభు ఇజ్రాయెల్లో మరి యెరూషలేములో నడుస్తున్న దేవుడై ఉన్నాడు. Amen. Hallelujah. When Jesus used to visit the homes of the people, who is visiting? God only is visiting. చూడండి, అనేక ఇండ్లకి వెళ్ళి ఆయన విజిట్ చేస్తున్నాడంటే ఎవరంటే అక్కడ దేవుడు ఆయన విజిట్ చేస్తున్నాడు. Look at Isaiah chapter 9 verse 6. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. For unto us the child is born, unto us a son is given, and the government will be upon his shoulder, and his name will be called Wonderful Counselor. Look at here. Mighty God, Everlasting Father, Prince of Peace. Hallelujah. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, Yes. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. These are all the titles of the Lord Jesus Christ. ఇవన్నీ యేసు ప్రభుకు ఉన్నటువంటి ఆ యొక్క టైటిల్స్. Very clearly Isaiah prophesies by the Spirit of God that Jesus is the mighty God. Wow. Hallelujah. యెషయా గ్రంథం 9:6లో ఏమని చెప్తున్నాడు? ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్తున్నాడు. Amen. Amen. Lift your hands and look to Jesus and say, Jesus, you are my mighty God. మీ చేతులెత్తి చెప్పండి, యేసయ్య నువ్వు నా బలమైన దేవుడవు. Amen. You begin to see the might, the power of the Lord entering your body, entering into your life, into every area of your situations. చూడండి, ఎప్పుడైతే అట్లా చెప్తావో నీ జీవితంలో ఆయన యొక్క శక్తి పనిచేస్తుంది. Hallelujah. Look at Apostle Paul's revelation, Titus 2:13. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. Looking for the blessed hope and glorious appearing of our great God and Savior Jesus Christ. ఇక్కడ ఏమంటున్నాడండి? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని యేసు ప్రభు గురించి మెన్షన్ చేస్తున్నాడు. Hallelujah. It talks about the second coming of the Lord Jesus Christ. ఇక్కడ యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి చెప్తూ ఉన్నాడు. And Paul has a revelation అక్కడ ఒక ప్రత్యక్షత ఉంది saying we పౌలుకి. are having a blessed hope. మనకు చాలా మంచి హోప్ ఉన్నది. And Jesus Christ is going to appear. త్వరలో ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. And he talks about Jesus as అక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభుని? great God. ఆయన మహాదేవుడు అంటున్నాడు. Amen. Hallelujah. Jesus Christ is the great God. మరి యేసు ప్రభు మహాదేవుడు He's అని only one and only one God. ఆయన ఒకటే దేవుడు, ఒకటే దేవుడు. Every knee shall bow before him. ఆయన ముంగట ప్రతి మోకాలు వంగవలసిందే. Every Lucifer has to bow down. ప్రతి విధమైన సాతాను శక్తులు Every లొంగిపోవాల్సిందే. Jezebel has to bow down. ప్రతి విధమైన యెజబెలు అక్కడ లోబడాల్సిందే. Every demon spirits have to bow down. సాతాను యొక్క ప్రతి శక్తులు లోబడాల్సిందే. Every cancer has to bow down. ప్రతి విధమైనటువంటి రోగాలు బౌ డౌన్ Every అవ్వాల్సిందే. typhoid has to bow down. ప్రతి విధమైన టైఫాయిడ్ పోవాల్సిందే. Arthritis has to bow down. ప్రతి విధమైనటువంటి ఆర్థరైటిస్ పోవాల్సిందే. Every blindness has to bow down. గుడ్డితనం వెళ్ళిపోవాల్సిందే. Everything of the enemy has to bow down at the name of Jesus, who is the great mighty God. శత్రువుకు సంబంధించినవన్నీ కూడా లోబడాల్సిందే దేవుని ముంగట. Hallelujah. Hallelujah. You go and ask Satan how much is afraid of this Jesus, Lord Jesus Christ. మనము ఒకవేళగైనా వెళ్ళి సాతాన్ని అడగడం కాదు, యేసుప్రభు పేరు చెప్తే ఎట్లా వణుకుతుందో చూడండి. Hallelujah. హల్లెలూయా. Demons are no match for the Lord Jesus Christ. సాతానికి దేవుని
దేవునికి ఎక్కడండి పొత్తు? In fact, it was the demons more than the apostles who had the revelation understanding that Jesus Christ is the Son of God, He is the Messiah. చెప్పాలంటే యేసు ప్రభు దేవుని కుమారుడని దయానికి మస్తు తెలుసు, మస్తు ప్రత్యక్షతలు మనం చదువుతుంటే చాలా చోట్ల అవి చెప్పినాయి కూడా. Later on only the disciples came to know. ఆ తర్వాతనే శిష్యులకు అర్థమైంది. Demons know Jesus. సాతానుకు తెలుసండి యేసు ఎవరు. Why have you come to torture us? ఎందుకు నువ్వు ముందుగా వచ్చావు మమ్మల్ని హింసించడానికి అని కేకలేసినాయి దయ్యాలు. Demons know Jesus Christ is the great God. సాతానుకు తెలుసు యేసు ప్రభు మహాదేవుడని. So today I'm bringing this to confirm in your heart. ఈ రోజు మీ హృదయాలలో మీరు కన్ఫర్మ్ చేసుకోవాలని మేము ముంగడ తీసుకొస్తాం. All those who have believed already in Jesus. యేసులో మీరు ఉన్నారు. This is a good news for you. You are happy to hear that Jesus is God. ఇది మంచి వార్త, మీరు సంతోషంగా ఇది వింటున్నందుకు వందనాలు. I mean, and if you are not a believer yet, you're not born again, you're not saved, believe in the Lord Jesus Christ and you will be saved. ఇంకా రక్షణ పొందలేదేమో, ఇదిగో రక్షణ పొందు. ఆ రక్షణ యేసు ప్రభులో ఉన్నది. Shall we pray? ప్రార్థిద్దామా? Father, we thank you for revealing the deity of who Jesus Christ is. ప్రభువా, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మాకు రివీల్ చేసినందుకు వందనాలు. Jesus Christ is not normal like all other great people in the world. ప్రభువా, ఈ లోకంలో అందరిలాగా గొప్పవాడు అని మేము అనము. ఆయన దేవుడై ఉన్నాడు. You are not also a prophet. ప్రభు, నువ్వు ఏదో ఒక ప్రవక్త అని మేము అనము. You're not a great prophet also. ఆయన పెద్ద ప్రవక్త అని కూడా కాదు. Jesus Christ is God himself. నీవు దేవుడై ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Oh, we boldly declare Jesus is God. మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. And Father, we pray for grace would come upon everyone who is watching this program. ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృప వచ్చును గాక. And if you have not accepted Jesus, I want you to repeat this prayer after us. దయచేసి మీరు ఇంకను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే ఈ యొక్క చిన్న ప్రార్థన పలకవలసిందిగా నేను కోరుతున్నాను. Say, dear Lord Jesus, ప్రభువైన యేసు, forgive my sins. మా పాపములను I క్షమించండి. believe in you. నిన్ను నమ్ముతున్నాను. You are God who became man. నీవు దేవుడవై ఉండి మనిషిగా And వచ్చావు. you died on the cross. సిలువలో You మరణించావు. shed your blood for my sins. నీ యొక్క రక్తమును మా పాపముల కొరకు కార్చావు. Forgive me, Lord. క్షమించండి. Cleanse me, Lord. శుభ్రం Come చేయండి. into my heart మా హృదయంలోనికి and be రండి. my Savior. మా యొక్క రక్షకుడుగా Be my ఉండండి. Lord and my God మా ప్రభువుగా దేవుడుగా ఉండండి forever and ever. ఎప్పటికీ. Thank you, Jesus. యేసు వందనాలు. Write my name ప్రభువా, నా పేరును in the Lamb's book of life నా పేరును జీవ గ్రంథంలో and వ్రాయండి. cancel my name in the book of death. ఆ యొక్క మరణపు ఆ యొక్క బుక్ లో నా పేరును కొట్టివేయండి. And I declare with my mouth that Jesus is my Savior, my Lord. నా నోటితో నేను ఒప్పుకుంటున్నా యేసు ప్రభు నా దేవుడై ఉన్నాడు. And I believe I am saved. నేను నమ్ముతున్నా నేను రక్షించబడ్డాను. Thank you, Lord Jesus. యేసు వందనాలు. Father, we bless everyone. ప్రతి ఒక్కరిని We pray that you ఆశీర్వదిస్తున్నా. heal everyone. ప్రతి ఒక్కరిని స్వస్థత You చేయండి. deliver everyone. ప్రతి ఒక్కరిని వదిలే You bless everyone. ప్రతి ఒక్కరిని విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఆశీర్వదించండి In Jesus' name. యేసు నామములో ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. All those who have accepted the Lord Jesus, you write to us and let us know. ఎవరైతే యేసు ప్రభువును మీరు అంగీకరించారో మాకు రాయండి. And all those who have believed in Jesus already, యేసు ప్రభువును ఆల్రెడీ మీరు you అంగీకరించారు. celebrate Jesus as your God. యేసు ప్రభు దేవుడని సంబరం జరుపుకోండి. Amen. హల్లెలూయా. God bless you all. దేవుడు దీవించును గాక. ఆమేన్.